హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ ఒకసారి చూడండి, లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము ఈరోజు మా ఇంట్లో పెట్టుకున్న చిన్న వినాయకుడిని నిమజ్జనం చేద్దామని చెప్పేసి మిగతా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే అక్కడ దేవుడి దగ్గర ఉన్నాయన్నీ పూలు కానీ అక్కడ ఏవైతే మేము పెట్టుకున్నామో స్టార్టింగ్లో అవన్నీ కూడా దేవుడికి చిన్న చిన్నగా అవన్నీ తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ తీసుకెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే మా అమ్మ తను దేవుడికి బొట్టు అక్షంతలు అవి పెట్టేసి దేవుడిని లేపే ముందు చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. సో అవన్నీ తను చేస్తుందన్నమాట. అండ్ మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ దేవుడి దగ్గర ఉన్న ఏవైతే తీసుకెళ్లాల్సిన సామాను ఉంటాయో అవన్నీ సపరేట్ చేస్తున్నాము. సో ఇవైతే మేము పెట్టుకున్న ఆకులు, ఏలక్కాయ అండ్ అవి ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే మా మమ్మీ తను సపరేట్గా ఒక పాట పాడుతుంది. సో దేవుడి కోసము ఆ పాట విందాము ఫస్ట్ అయితే. దాని తర్వాత మిగతా వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను. చూడండి ఒకసారి ఆ పాట తన వాయిస్లోనే. భద్రపాద సుధ సవితి భక్తి కొలిసేదాము, భక్తి కొలిసేదాము. వేగ వేగ ప్రభుమయ్యా వేకదంతా వేలుమయ్యా. విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే సేతు ప్రభుమయ్యా. భద్రపాద రివర్స్ తిరుగు, కరెక్ట్ తిరిగినావు కానీ కొలిసేదావు, భక్తి వీణ కొలిసేదావు. వేగ వేగ కడముద్దు పప్పుతో కమ్మని నేతులు బొజ్జ కరిగన్నము బుజ్జగించయ్యా. ఇండియా పల్లెల ఎన్నార దేవుడిని మొక్కి మనస్ఫూర్తిగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా త్వరగా రావాలని చెప్పేసి అండ్ మేము కోరుకున్న కోరికలన్నీ కూడా మాలాగే అందరి కూడా నెరవేర్చాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కి అంతా బాగుండాలని చెప్పేసి మా బాబు కూడా మొక్కుతున్నాడు. సో అంతా ఇంకా మిగతా కార్యక్రమానికి వెళ్ళిపోయే ముందు ఒకసారి మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టినవన్నీ వాడికి సంబంధించిన పూజ సామాన్ అన్నీ కూడా సపరేట్ చేసుకొని సో తీసుకెళ్లే ముందు దేవుడితో పాటు ఇవి కూడా తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం దగ్గర అంటే ఒక ప్లేస్లో పెడదామని చెప్పేసి అవన్నీ రెడీ చేస్తున్నాము దేవుడిని తీయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా కార్యక్రమాలు అంటే ఏముండవు, అవన్నీ తీస్తున్నాం అన్నమాట. సో ఏలిక్కాయ, పువ్వులు మేము ఇంతకుముందు చేసుకున్న ఏవైతే పెట్టామో సో మేమంతా నీట్గా రెడీ అయిపోయి సో సాయంత్రం పూట మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న నిమజ్జనానికి కావాల్సిన దగ్గరలో ఉన్న ఏరియాకి వెళ్ళేసి నిమజ్జనం చేయడానికి రెడీ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రాసెస్. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకా మేమేమైతే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకున్నామో ఇక్కడ కొన్ని మనకు దేవుడికి సంబంధించినవి మేము లడ్డు కానీ అండ్ ఆపిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ మక్క కంకులు కానీ ఇవన్నీ కూడా పలారాలు. సో తీసుకెళ్లాల్సిన రోజు కూడా మేము అన్నీ కొంచెం చిన్నగా అన్ని పలారాలు చేసుకున్నాము. సో ఆ పలారాలు కూడా కొన్ని ఇంట్లో పెట్టుకొని అండ్ ఇంకా మిగతా కొన్ని తీసుకెళ్లాల్సిన సామాన్ దేవుడితో పాటు తీసుకెళ్తున్నాం అన్నమాట. సో ఇదంతా కూడా అండ్ ఆ పూజ కంప్లీట్ అయిపోయాక ఆ పవిత్ర లడ్డు ఉంటుంది కదా, సో ఆ లడ్డును కూడా మేము పక్కన పెట్టేసుకొని అండ్ ఆ పూలు ఇంకా మా బాబు కొంచెం సౌండ్ చేయాలి దేవుడు తీసుకెళ్లే ముందనంటే సో వాడితోటి చిన్నగా సౌండ్ చేపిస్తున్నాము. అండ్ ఇది ఇంకా ఫైనల్గా దేవుడిని తీస్తున్నాము. సో అందరం కలిసి తలో చేసుకొని ఆ తట్టెలో పెట్టేసుకుంటున్నాము మా చిన్న వినాయకుడిని. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ త్వరగా రావాలి అండ్ మా చిన్న కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ చిన్న బుజ్జి గణేషుని మనస్ఫూర్తిగా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అండ్ మా అమ్మ నాన్న కూడా ఉండడం ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళతో పాటు మేము కూడా నిమజ్జనానికి రెడీ అవుతున్నాము. అండ్ దీని తర్వాత నెక్స్ట్
ఇక్కడ నుంచి వెళ్ళి ఇది అయిపోయాక, ఈ కార్యక్రమం అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాము. ఇదేంటంటే మేము మా ఏరియాలో దగ్గరగా ఉన్న వినాయకుడి నిమజ్జనం చేసే ప్లేస్ అన్నమాట. సో వాళ్ళకి ఇచ్చాము, మేము ఇంటి నుంచి తీసుకొచ్చిందంతా కూడా ఇక్కడ ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది. సో ఇది నిమజ్జనం చేయాల్సిన మా చిన్న వినాయకుడిని చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ అవి ఏవైతే దేవుడికి పక్కన పెట్టాలో అవన్నీ పక్కన పెట్టేస్తున్నాము, పూలు కానీ అవి ఇవి కాయలు కానీ ఆకులు కానీ. సో ఈ ప్లేస్లో వాళ్ళు పక్కన పెడుతున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ క్రెయిన్ హెల్ప్ తీసుకొని పెద్ద పెద్ద వినాయకుళ్ళు నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు. ఇది నిమజ్జనం చేయాల్సిన చోటు అన్నమాట. సో ఈ వీటితో పాటు పెద్ద వినాయకులతో పాటు చిన్న చిన్నవి కూడా ఆ క్రెయిన్లో తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేపిస్తున్నారు. అండ్ మేము కొంచెం రావడం లేట్ అవ్వడం వల్ల మా వినాయకుడు అందులో పెట్టలేకపోయాము. సో మేము నెక్స్ట్ దాంట్లో ట్రై చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. అండ్ మీరు చూడొచ్చు చాలా చిన్న చిన్న వినాయకులు అక్కడ తీసుకెళ్ళాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ మట్టి వినాయకులను మాత్రమే అక్కడ నిమజ్జనం చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ కలర్ కానీ అవి ఇవి చిన్న చిన్నగా ఉన్న నిమజ్జన వినాయకులని అవి వాళ్ళు సపరేట్గా నిమజ్జనం చేస్తున్నారు. సో అక్కడ మీరు చూడవచ్చు అన్ని వినాయకులని కూడా వాళ్ళు చిన్న వినాయకులని అన్నిటినీ మట్టి వినాయకులని అక్కడ ఆ పెద్ద వినాయకుడిని కూడా లంబోదరుని కూడా అక్కడ నిమజ్జనం చేశారు వీళ్ళంతా విత్ ఎవరైతే తీసుకొచ్చారో. సో వాళ్ళ అన్నీ కూడా నిమజ్జనం చేసేంత వరకు వెయిట్ చేస్తున్నారు. సో మాది కూడా ఇంకా నిమజ్జనం కంప్లీట్ అవ్వలేదు. సో మేము కూడా నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నాము. మేము మా బాబు మా మిస్సెస్ అందరం వచ్చాము నిమజ్జనం చేసుకోవడానికి. దీని తర్వాత ఇక్కడ వీళ్ళని పిలిచి క్రెయిన్లో వద్దు, సో మా చిన్న వినాయకుడిని నిమజ్జనం చేయండి అని చెప్పేసి వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వాళ్ళైతే ఇంకా నిమజ్జనం కోసము మా చిన్న వినాయకుడిని తీసుకొని అక్కడ లోపలికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయమని చెప్పేస్తే వాళ్ళు తీసుకెళ్ళారు. అక్కడ చూడొచ్చు మా వినాయకుడిని తను నిమజ్జనం చేస్తుంది. ఆల్మోస్ట్ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అట్లా చేయించుకోవడము, వినాయకుడి నిమజ్జనము ఎంతో సంతోషంగా ఉంది. సో తను ఒక 5 times నీళ్ళకి వెళ్ళి తీసేసి దాంట్లో వదిలేస్తుంది. సో చూడండి అని మమ్మల్ని కూడా చూపెట్టింది. మాకు కూడా అది చాలా ఆనందంగా అనిపించింది. సో మా వినాయకుడు కూడా నిమజ్జనం అయిపోయాడండి. ఇంకా ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ మాకు ఆ దేవుడి ప్లేస్ చూస్తూ ఉంటే ఇంకా పదే అదే గుర్తు రావడము, అంత హ్యాపీగా అనిపించలేదు. అప్పుడే ఎందుకు తీసేసామనే ఫీలింగ్ కూడా వెళ్ళిపోయాము. బట్ తప్పదు కదా, నిమజ్జనం చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేయాల్సిందే. అండ్ ఇంకా మేము ఆ డెకరేషన్స్ అన్నీ కూడా తీసేసుకుంటున్నాము ఆ ప్లేస్లో. మళ్ళీ ఇంకా ఇక్కడితో మా వ్లాగ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.